మార్నింగ్ హైదరాబాద్ మీరు వింటున్నారు 98.3 FM రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురు. ట్రాఫిక్ అప్డేట్స్. ఖైరతాబాద్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ గా ఉంది. పంజాగుట్ట వెళ్ళాలంటే మీరు రాజ్మోహన్ నుంచి వెళ్ళండి. ఇది మొత్తం క్లియర్ అవడం. 93.5 FM వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. సిస్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు రాఖీస్ కట్టడానికి. మరి బ్రదర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా మీ పాకెట్స్ ఖాళీ చేసుకోవడానికి? హుస్సేన్ సాగర్ సమీపంలోని లుంబిని పార్క్ వద్ద కోటి వద్ద శక్తివంతమైన బాంబులు పేలాయి. ఈ ఘటనలో భారీ ప్రాణ నష్టం జరిగినట్లు హైదరాబాద్ నగరం మరోమారు బాంబులతో దద్దరిల్లింది. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. हैदराबाद में हुए हैं 2 धमाके जहां पर करीब 9 लोगों के मारे जाने की खबर है. పేరుడు జరిగిన గోకుల్ చాట్ ప్రాంతాన్ని పోలీస్ కమిషనర్ బల్విందర్ సింగ్ సందర్శించారు. లోపలి దృశ్యాలు చూస్తున్నారు. మృతదేహాలు చాలా భయం కోల్పే విధంగా ఉన్నాయి. क्या प्रतिक्रिया मिल रही है इस वक्त? क्या मुख्यमंत्री कार्यालय से याद लेकिन घायलों को इस समय मेडिसिटी अस्पताल में भर्ती कराया. जगह पे पुलिस कंट्रोल कर रही है. लोगों को कुछ तो पुलिस ये बोल रही है कि वो अपने अपने घर लौट जाए. తుమ్మిడి పార్క్ వద్ద కూడా జరిగిన ఈ రోజు సాయంత్రం జరిగిన దాడితో మొత్తం పోలీసులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కసారిగా ఉలిగిపడి Number of deaths are yet not fully known. One terrorist activity has taken the lives of almost 30 people in the city of Hyderabad. But in the meantime, నేను అప్పటికే బయటకు వచ్చాను మమ్మీ. నువ్వు ఫోన్ పెట్టా నువ్వేం కంగారు పడు మాకు. నేను వచ్చేస్తాను. హలో లక్ష్మి, అక్కడితో బ్లాస్ట్ అని టీవీలో వస్తుంది. ఏం అవలేదు కదా మీకు? లక్ష్మి హలో లక్ష్మి హలో వెంకటేష్ ఎక్కడున్నారా? అక్కడ బాంబు పేలిందంటే ఇప్పుడే టీవీలో చూశాను. అవునరా తెలుసు. ఇప్పుడే నేను అక్కడికి సరే సరే నాన్న కూడా కాల్ చేసి చెప్పానులే. సరే సరే నువ్వు ఎక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చాయి. వచ్చేస్తాను. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ గా ఉంది అందుకని. సరే సరే పంపించినా వచ్చేస్తావా? నేను వచ్చేస్తానులే. అటు వెళ్తే పోయేది కదరా చెత్తనాయాల. ఇంకాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. డెడ్ ఎండ్లోకి వచ్చేవేంట్రా యదవా. అవునరా, రన్నింగ్ చేసిన వెంటనే సిగరెట్ కాల్చకూడదంటారు. ఈ మ్యాటర్ గురించి నీకేమన్నా తెలుసా? తెలీదా? ఇది కూడా తెలుసుకోకుండా ఏం పిక్కుతున్నారో నువ్వు? ఇంకెందుకు ఇక్కడ వెళ్ళిపో టీవీలోకి. దూరిపో టీవీలోకి.
పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ పనైనా చేస్తావో చేయవో తెలియదు కానీ టీవీ సీరియల్స్ చూడడం మాత్రం మనం ముందు న్యూస్ పెట్టు. బ్రేకింగ్ న్యూస్ ఏం లేకపోతే ప్రశాంతంగా ఇవాళైనా ఆఫీస్కి వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి టిఫిన్ పట్టరా, వెళ్ళు. బ్రేక్లు తెస్తానండి. ఏంటి బ్రేక్లు తెచ్చేది? ఈ సీరియల్ ఇప్పుడు ఉండేదే, న్యూస్ ఇంపార్టెంట్, వెళ్ళు. ఎవరైనా శకునం చూసుకుని బయటకు వెళ్తారు, ఇలా బ్రేకింగ్ న్యూస్ చూసుకుని బయటకు వెళ్ళే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నారు. ఏం చేస్తావా మరి? బయట పరిస్థితి అలా తగలడింది. ట్రైన్ ఎక్కుదామంటే భయం, బస్సు ఎక్కుదామంటే భయం, సినిమా హాల్కి వెళ్దామంటే భయం. ఎప్పుడు ఎక్కడ ఎవడు బాంబు పెట్టి చస్తాడని భయపడి చస్తున్నాను. బతుకు. నమస్కారం, మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. మీరు ఇలా చేయబట్టే మిమ్మల్ని అందరూ బ్రేకింగ్ న్యూస్ బాబ్జీ అంటున్నారు. నాకు ఇప్పుడు అనిపిస్తుందండి వాళ్ళు అలా అనడంలో తప్పేం లేదని. సర్లే, వాడెవడో ఏదో అంటున్నాడని చెప్పి నేను డేర్ చేసి డైలీ బయటికి తిరిగాను అనుకో, ఏ బాంబో పెళ్లి పుట్టుకొని వస్తే అప్పుడు లైఫ్ లో పర్మనెంట్ గా తెల్ల చీర కట్టుకుని నేర్చుకోవాల్సి వస్తుంది. నువ్వు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. అమ్మయ్యా, బ్రేకింగ్ న్యూస్ ఏం లేదు, ఇప్పుడు ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఏమండి, మీరు వెళ్ళిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ వస్తాయి. చెప్పకూడదని నువ్వెలా డిసైడ్ అయ్యావు? నీతోనే చెప్పించాలని నేను కూడా అలాగే డిసైడ్ అయ్యాను. తీసుకో. इस्लाम में सिगरेट पीना नाजायज है। इस्लाम में शराब पीना हराम है। ఇవన్నీ చేయొద్దు అని చెప్పిన ఇస్లాం అమాయక జనాన్ని మాత్రం చంపవని ఎలా చెప్తుందిరా? అన్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారా? మీరు మంచి మాటలు కాదురా, మాయ మాటలు నమ్ముతారు. तू लाख कोशिश कर, నా నుండి నీకు ఏ జవాబు రాదు. రేయ్, నువ్వు కూర్చోరా, కూర్చో. చెప్పు. बोल रहे बोल रहे ये सांप के बारे में तू नहीं जानता, ये किराक है, पागल है. बोल दे, बता दे, ये तुझे भी मार देगा, मुझे भी मार देगा. सर ఒక్క నిమిషం సార్, मैं కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేస్తా సార్. सर एक मौका, मैं सब उगला लूंगा सर. अरे बोल रहे, अरे बता दे रे, नन्ను చంపేస్తారా? अरे बोल रहे, अरे मुझे मार देगा, बोल रहे, अरे बोल रहे, बड़ा साले. చెప్పు సార్, ఒక్క నిమిషం సార్. बोल साले. ఏసీపీ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వద్దు. వీడు నీ మనిషి అన్న వద్దు వద్దు, నన్ను చంపొద్దు. ముझे नहीं मरना है. నేను అంతా చెప్పేశాను. సిటీకి నలుగురు మానవ బాంబులు వస్తున్నారు, కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో అది నాకు తెలియదు. మానవ బాంబుల ఆటో హబ్సిగూడ. హబ్సిగూడ.
పని చేయట్లేదా? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. సారీ ఫర్ ఇంటరప్షన్. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? ఏం వాచ్ చేస్తున్నారు సార్? సార్ అది నువ్వు వాచ్ చేయాల్సింది ఇస్త్రీ చేసే అమ్మాయిని కాదు, అపార్ట్మెంట్ ని. అసలు రోజులు బాగాలేవరా? ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక భయపడి చేస్తున్నావు. ఈ టైంలో నువ్వు ఎవరు లిప్ సరిగా పనిచేయట్లేదు, వెళ్ళి చూడు. ఏయ్ హాయ్ బాను. హాయ్. ఎవరు వీళ్ళంతా? ఫ్రెండ్స్ అండి. ఓ, మన పెంట్ హౌస్ లో ఉంటారు. వెరీ గుడ్. హాయ్, ఐఎమ్ బాబ్జీ. హాయ్, ఐఎమ్ నాట్ బాబ్జీ. హాయ్, ఐఎమ్ ఆల్సో నాట్ బాబ్జీ. హాయ్, ఐఎమ్ ఆల్సో నాట్ బాబ్జీ. అబ్బు, హాయ్. ఆగలాగా, యు ఆర్ ఆల్సో నాట్ బాబ్జీ, రైట్? భలే కనిపెట్టారు. ఎక్కడ దొరికారు బాను వీళ్ళంతా? తెలీదండి. తెలీదా? ఇదే మీరు. మనం అనుకున్నది జరగడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. బట్ వన్ థింగ్, బీ కేర్ఫుల్. మీకు ఏదైనా అవసరం ఉంటే కింద సెకండ్ ఫ్లోర్ లో నేను ఉంటాను. ఇప్పటికి రిలాక్స్ అవ్వండి. ఆపరేషన్ రేపు మొదలు పెడదాం. ఇదిగో కీస్. థ్యాంక్ యూ. సిటీ చాలా ప్రశాంతంగా ఉంది కదూ? అవును, చాలా ప్రశాంతంగా ఉంది. కలరింగ్ బాగుంది. దీన్ని నేను చూసుకుంటాను, నువ్వు దాన్ని చూసుకో. వర్కౌట్ అయింది మావా. అక్క మావా.